రకం వారు నావారులు శ్రీరామానుజులు లాంటి ఆచార్యులే. ప్రజలంతా హాయిగా వైకుంఠవాసం చేయాలన్నది, పుణ్యఫలాలను అనుభవించాలన్నది వారి ఆలోచన. ఇలాంటి ఆచార్యుల ప్రస్తావనను గోదామాత ఉదాహరణ పూర్వకంగా ఈ పాశురంలో పేర్కొంది. ఆండాల్ మాత ఒక వరుస క్రమంలో అందరినీ నిద్రలేపుతూ చిట్ట చివరకు నీలాదేవి కూడా మేల్కొల్పి అనంతరం శ్రీకృష్ణ పరమాత్ముడిని నిద్రలేపేందుకు సమాయత్తమవుతుంది. గోవుల విశిష్టత, ఆ గోసంపద ఎంతటి ఉత్తమమైనదో తెలిపే విధంగాను కృష్ణుడి సద్గుణ విశేషాలు ఈ పాశురంలో పైకి కనిపిస్తాయి. అంతరంగికంగా ఓ గొప్ప ప్రబోధం కూడా ఇక్కడ ఉన్నది. కుండల కొద్ది పాలను ఆవులు తమ పొదుగుల నుంచి స్రవిస్తూనే ఉంటాయి. పాలు పొదుగు నుంచి వస్తున్నాయో కుండలో నుంచి పెళ్ళిబుకుతూ వస్తున్నాయో తెలియనంత విధంగా క్షణాల్లో పాల కుండలన్నీ నిండిపోతూ ఉంటాయి. అటు గొప్ప గొప్ప